పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన డాక్టర్ తులసిరెడ్డి. పసుపు రైతులు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారని, వారికి తక్షణమే ఆదుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉప ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ సర్రెడ్డి తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం పీసీసీ డెలిగేట్ మనోహర్ బాబు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఒంటిమిట్టలో పసుపు రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, పసుపు పంటకు ఎకరాకు 2 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి 20 క్వింటాళ్లుగా వస్తున్నా క్వింటాల్ ధర కేవలం 7,000 మాత్రమే ఉంది. రైతులకు ఎకరాకు 50,000 వరకు నష్టం వస్తోంది. గతేడాది క్వింటాల్ ధర 15,000 ఉండగా ఇప్పుడు బాగా పడిపోయిందని తెలిపారు. రైతులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాలకు 12,000 రూపాయలు చొప్పున పసుపు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు తులసిరెడ్డి శ్రీ కోదండరామస్వామి దేవాలయ కళ్యాణ మండపం ఏర్పాట్లను పరిశీలించారు. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చైర్మన్ కు ప్రత్యేక సూచనలు చేశారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మనోహర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, సురేంద్ర శ్రీనివాసులు, అమర్నాథ్ రెడ్డి, ఉన్నత, ఐచరణ్ రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ప్రాంగణంలో, ఆ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఉన్నాం. ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం ఇది 2వ అయోధ్యగా, ఆంధ్ర భద్రాద్రిగా ఫేమస్ అయినటువంటి ప్రాంతం. ఇది త్వరలో శ్రీరామచంద్రుడికి, సీతాదేవికి కళ్యాణోత్సవం జరగబోతుంది. ఇక్కడ గతంలో జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు, ఈ యొక్క ముత్యాల తలంబరాల పంపిణీ విషయంలో కానీ, అన్నప్రసాదాల విషయంలో కానీ, తర్వాత ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీళ్ళకు మరుగుదొడ్డి సౌకర్యము, మంచినీటి సౌకర్యము గతంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటు టీటీడీ వారికి, ప్రభుత్వానికి సూచిస్తున్నాం. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామానికి చెందినటువంటి వెంకట సుబ్బయ్య పసుపు కలంలో ఉన్నాం. ఇది వెంకట సుబ్బయ్య చెందినటువంటి పసుపు. ఈయన గుత్తకు తీసుకున్నాడు. గుత్త ఖర్చు కలిసి ఎకరాకు 2,20,000 రూపాయలు అవుతుంది. దిగుబడి చూస్తామా 20 క్వింటాలు, రేటు చూస్తామా క్వింటాల్కి 7,000, అంటే ఎకరానికి వచ్చేసి 56,000 నష్టం వస్తుంది. ఇదే పోయిన సంవత్సరం క్వింటాలు పసుపు ధర 15,000 పలికింది. కానీ ఈసారి 7,000కు నీళ్ళకు అడిగేవాళ్ళు లేడు. కాబట్టి ఒక ఎకరా మీద నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీసం క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున, అది మినిమం, ఆడికి కొంటే ఆడికి అసలు అవుతుంది, క్వింటాలకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనాలని కాంగ్రెస్ పార్టీ పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. లేకుంటే ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదు.